వెల్కమ్ టు జేబీఎఫ్. ఈరోజు స్పెషల్ బీరకాయ రొయ్యలు లేదా రొయ్యలు బీరకాయ కూడా అనుకోవచ్చు. ఇది చాలా సూపర్ కర్రీ. ముందుగా ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. అది కొంచెం వేడి అయిన తర్వాత ఒక బిగ్ 2 సైజెస్ ఆనియన్స్ వేసుకోండి. చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. దోరగా ఫ్రై చేయించండి. అండ్ హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు దోరగా వేగిన ఉల్లిపాయల్లోన రొయ్యలు వేసుకొని పచ్చివాసన రొయ్యలు స్మెల్ పోయినంత వరకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి. తర్వాత కొంచెం పసుపు, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే మనకి ఏదైనా పచ్చివాసన ఉన్నా అది పోతుంది. నెక్స్ట్ ఆ రొయ్యల తాలూకా స్మెల్ అనేది పోతుందన్నమాట. చక్కగా దోరగా ఆయిల్లో వేయించుకోండి. దాని తర్వాత అది కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అందరికీను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నన్ను ఇలాగానే కొన్ని మంచి వీడియోస్ పెట్టడానికి ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అది కొంచెం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం చక్కగా అల్లం వెల్లుల్లిలోన ఆ రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ తర్వాత ఒక బిగ్ టమాటా కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే కొంచెం టమాటా ఉంటే ఆ టేస్ట్ వేరేగా చక్కగా వస్తుందన్నమాట. టమాటా చక్కగా మెత్తగా స్మాష్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కొంచెం స్పైసీ వాళ్ళకి కొంచెం కారం కావాలంటే వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ ఏమో జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇది బీరకాయ కర్రీ వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా వారికి చాలా ఇష్టం. మా పిల్లలు అయితే లొట్టలు వేసుకొని మరీ తింటారు. దాని తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోండి. ముందుగా వేస్తే అవి స్మాష్ అయిపోయి ఎక్కువ కారం అయిపోతుందని లాస్ట్లో వేసాను. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని మనం చేసుకున్న కర్రీలోకి వేసేయండి. వేసేసి చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని అంటే రొయ్యలు నెక్స్ట్ బీరకాయ 2 చక్కగా మిక్స్ అయినంత వరకు చక్కగా కలుపుకోండి. కలుపుకొని చక్కగా మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలి. అయిన తర్వాత మనం బీరకాయ వేసిన తర్వాత దానిలో నుంచి వాటర్ మనకి వస్తుంది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? మనం వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఆ వాటర్ అంటే బీరకాయల్లో ఉన్న వాటర్ తోటే మనకి వాటర్ క్వాంటిటీ సరిపోతుందన్నమాట. సో అలా కలుపుతూ నెమ్మదిగా ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకుంటే ఇగోండి ఇలాగా బాయిల్ అయినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు లో ఫ్లేమ్గా సూపర్ వాసన వస్తుందండోయ్. నాకైతే నోరు ఊరిపోతుంది ఆ స్మెల్కి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర తక్కువగా ఉంది, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కొత్తిమీరని వేసుకొని చక్కగా దగ్గర పడినంత వరకు ఉడికించండి. చక్కగా ఉడికిన దాన్ని చూసారా ఎంత మంచి టెక్స్చర్ ఎంత మంచిగా ఉడికిందో చక్కగాను. చూసారా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత గ్రేవీ టెక్స్చర్ అయితే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఇప్పుడు మనం సర్వీసింగ్ బౌల్లోకి తీసుకుందాం. చక్కగా సర్వీసింగ్ బౌల్లోకి తీసుకొని ప్లస్ ఒక గార్నిష్ చేసుకొని చక్కగా చూపిద్దాం. గార్నిష్ కోసం నేను టమాటాని కట్ చేశాను. బీరకాయ కర్రీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ చాలా ధన్యవాదాలు. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు జేబీఎఫ్ జబీనా బేగం ఫుడ్స్ అండ్ లైక్ కామెంట్ చేయండి. ఇంకా ఎన్ని వీడియోలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.